గుంటూరు జైల్లో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందికం సురేష్ గారిని పరామర్శించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి అంటే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వానికి ఒక వార్నింగ్ ఇవ్వటం జరిగింది. అదేంటంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అంట చెడు సాంప్రదాయానికి తెరదీసిందంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసి జైల్లో పెడుతుందంట. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరూ కూడా కల్లా కపటం ఎరగరు, ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయకుండానే తప్పుడు కేసులు పెట్టి లోపల పెడుతున్నారు, జైల్లో పెడుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేస్తా సో ఆయన ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మిమ్మల్ని కూడా ఇలాగే పెడతామని. అంటే సో జైల్లో పెడతానికి తప్పులు చేయాల్సిన అవసరం లేదు, మా ప్రభుత్వం కానీ వస్తే మిమ్మల్ని డైరెక్ట్గా జైల్లో పెడతామని ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ తప్పులు చేసినా చూస్తా ఊరుకోవాలి కానీ అరెస్ట్ చేయకూడదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం